ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు ఒక మనిషి అని చెప్పాలంటే వాడికి ఒక క్యారెక్టర్ ఉండేవాడు. వాళ్ళ ఇప్పుడు లోపల అబ్బాయిలా ఉండి బయటికి అమ్మాయిలా కనిపిస్తే వాళ్ళని ఒక పేరుతో పిలుస్తారు. లోపల అమ్మాయిలా ఉండి బయటికి అబ్బాయిలా కనిపిస్తే వాళ్ళకి ఒక పేరుతో పిలుస్తారు. వాళ్ళకంటూ ఒక రెస్పెక్టు ఈ సమాజంలో ఉంది. అలా సమాజంలో రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు చాలా ఉన్నతంగా ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కూడా సమాజం హర్షిస్తుంది. అటువంటి వారిని చూసే కొంతమంది తప్పుగా అంటూ ఉంటారు. అంతకన్నా దిగజారిన వాళ్ళలో వాళ్ళ మా భావజాలాల కన్నా దిగజారిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఈయన లోపల మొత్తం పచ్చరక్తం ప్రవహిస్తుంటే పైకి మాత్రం వైఎస్ఆర్సీపీ జెండాలు వేసుకొని నేను అటు ఇటు కానీ తేడాగాడినంటూ చెప్పకనే చెప్తూ ఉంటాడు. ఇంత తేడాగాడి గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే, తేడాగాడు చేసినటువంటి తేడా పనులు, ఆ తేడా పనులకి ఇప్పుడు కోర్టు చెప్పినటువంటి తీర్పుతో మొహం పగిలిపోయింది కదా. మరి ఆ విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాలి కదా. ఒక వ్యక్తిని ఎంత కించపరచాలో అంత కించపరిచిన తర్వాత ఆ వ్యక్తి సాధించినటువంటి కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుతో మొహం మీద మురికి ఎదవని తన్నినట్టు తన్నారు కదా. అప్పుడు ఆ విషయాన్ని మీకు చెప్పాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ అయినప్పుడు వీడు చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. వీడికి ఏం లేదు, వీడికి అవసరం లేదు. ఎందుకంటే రోడ్డు మీద తాగి దందనాలు ఆడుతుంటే ఎవరైనా ఎదురుగా వస్తే ఇటు విచక్షణ మర్చిపోయి కుక్కలాగా వాళ్ళని కొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అధికార పార్టీ మాదని చీప్గా పార్టీ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే సోకాళ్ళు సొట్టగాడు ఈడు. ఇదే చెప్పాను కదా, వాళ్ళు చాలా గర్వంగా ఉంటారు నేను చెప్పిన వాళ్ళు. ఈడు వాళ్ళకన్నా 100 రెట్లు భూమిలోకి దిగజారిపోయిన సొట్టగాడు అనమాట. ఎందుకంటే ధైర్యంగా ఈడు టీడీపీ వాడిని అని చెప్పుకుని దమ్ములేని అటు ఇటు కానీ డింగ్ గాడు కాబట్టి. ఒకసారి వినండి ఏమంటున్నాడు. బాత్రూమ్ లేకపోయి హార్పిక్ పట్టుకోవటం, హార్పిక్ దాగి సత్తానంటా. అమ్మా నువ్వు ఏం దాగి సత్తావో ఎవడికి తెలియదురా. రోడ్ల మీద చిచ్చే మరి పందుల్లాగా కొట్టుకోవటాలేదురా పనికి మాలినోడా అని అనుకోవాలి. అంటవేంది పోయి బాత్రూమ్ లేకపోయి హార్పిక్ పట్టుకోవటం ఏంది? సర్లే అంజీ. నమస్కారం ప్రజలారా. ఈ గొట్టంగాడు ఆన్ చేయని చెప్తూ ఉన్నాడు. వీడికి సిగ్గుజరం ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. బాత్రూంలోకి వెళ్ళి హార్పిక్ తాగటం ఏందిరా? అదేమన్నా ఉచ్చగొంతలో చేపలు పట్టేవాడు అనుకున్నావా, లేకపోతే హార్పిక్ లాగా నీలాగా లోపల దమ్ము లేకుండా పైకి ఇంకోటి వేసుకుని మాట్లాడేది అనుకుంటున్నావా గొట్టంగా? మన పార్టీలో ఉండేటువంటి అధికార ప్రతినిధి అయిన వెంకటరెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ కావడం జరిగింది హైదరాబాద్ లో. సరే, అందరూ ప్రతిరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటారు అన్నాడు. ఈ బోగ్గాడు ఈ రోజు హైదరాబాద్ లోనే అరెస్ట్ అయినాడు. ఆ బోగ్గాడు హైదరాబాద్లోనే అరెస్ట్ అయినాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, మీరు ప్రభాస్ గారి సినిమా ఒకటి చూశారు కదా, అందుట్లో ఒక సీన్ ఉంటుంది, అద్భుతమైన సీను. ఎక్కడి నుంచి వచ్చారు అంటే బ్రహ్మానందం అడుగుతారు. అక్కడ పెళ్లి చూపులు కాన్సెప్ట్ జరుగుతున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు, జమలం అడుగు. ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చినాం. ఎట్లా వచ్చారు? 2 కార్లు వచ్చినాం. రావడానికి ఎంత ఖర్చు అయింది? 10,000. రావడానికి 10,000, వెళ్ళడానికి 10,000, 20,000 బొక్క అన్నారు కదా. ఇప్పుడు కొంతమంది వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మళ్ళీ తీసుకొచ్చి రావడానికి తీసుకెళ్ళడానికి పెట్రోల్ డీజిల్ ఛార్జీలు బొక్క తప్పించి కారుమూరి వెంకటరెడ్డి గారిని ఎవరు ఏమి పీకలేకపోయారు. సేమ్ ఆ సీను ఇక్కడ పెట్టాలరా, ఇక్కడ పెట్టాలరా సిమా, ఇక్కడ పెట్టాలి. సరే, తాడిపత్రి పోలీసులు దేనికి అరెస్ట్ చేసినారు, ఏంది విషయం, ఏంది వ్యవహారం అనే దాని మీద ఒక వీడియో విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, సరే ఎంత డెకాయిట్ అయినా కూడా నేను చాలా విషయాల్లో నేను చెప్పడం జరిగింది. వెంకటరెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. పోలీసుల విచారణలో ఉండేటువంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకొని, నువ్వే పెన్ను పేపర్ తీసుకొని ప్లాన్ వేసినట్టు, నువ్వే పెన్ను పేపర్ తీసుకొని స్కెచ్ చేసి ఈ దారిని పోండి అని చెప్పినట్టు చెప్పొద్దురా స్వామి దయచేసి అని నేను చాలా సార్లు కూడా చెప్పిన. అయినా కూడా ఏం చెప్పావు? పెన్ను పేపర్ వేసుకుని చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు, లోకేష్ ఎక్కడున్నాడు అడుగుతారా? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నాడు అడిగేది ఎందుకంటే 54 రోజులు జైల్లో చెప్పుకూడు తిన్నారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అడగొచ్చు.
లోకేష్ గారు వాళ్ళ నాన్నగారు అరెస్ట్ అయితే వెళ్ళి ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఎక్కడా లొకేషన్ అడిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి పైనుంచి ఫోటోలు కొట్టాడో అప్పుడు దానిపైన గట్టిగా ఇచ్చాడు కౌంటరు. కాలిపోయింది అటు పవన్ కళ్యాణ్ గారికి ఇటు అందరికీ. నెంబర్ 2, మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలకి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు కదా, దానికి కాలిపోయింది. ఇప్పుడు ఆయన ఏమన్నా పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి రిమాండ్కి ఇచ్చి జైల్లో పెట్టారా ఏంటి? లేదు కదా. మరి ఏం తెలియకుండా ముందే అరుస్తున్నావేంద్రా కుక్క అంటే, కుక్కలా అరుస్తున్నావేంద్రా కుక్క అంటున్నారు ప్రజలు. మరి ఏం చేద్దాం? ఏదో ఈయన వెనకుండి మొత్తం చెప్పించంట డెకాయిట్ అంట. డెకాయిట్ అంటే ఏందో తెలుసారా? కింద ఏమీ లేక అన్నీ ఉన్నాయని చెప్పుకుంటూ పైన వైఎస్ఆర్సీపీ జెండా వేసుకుని తిరుగుతాడు చూడు నీలాంటి గొట్టంగాళ్ళు. లోపలేమో వేరే రక్తం ప్రవహిస్తూ ఉంటుంది, పచ్చ బ్లడ్ ప్రవహిస్తున్నా కూడా ఉడుకు ఆ వేడి సరిపోక పైన వైఎస్ఆర్సీపీ జెండాలు వేసుకుని తిరుగుతారు చూడు నీలాంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు డెకాయిట్స్ అంటే. మనోడు ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేటువంటి చిల్లర్లు కావచ్చు, బిజ్జల గారి ఆశీర్వాదం కావచ్చు, మరి జగనన్న అంటే ఇప్పుడు ఆశీస్సులు ఇవ్వడం లేదులే, అంత సజ్జల గారి ఆశీర్వాదంతోనే ముందుకు పోతా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా వెంకటరెడ్డి ఈ రోజు ఉదయాన కూకట్పల్లిలో అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ అంటే విచారణకు రమ్మని ఈడ సందన్నే నేను బాత్రూంలో ఒరే నువ్వేమని చదువుకోలేదు కానీ నాకు అర్థమైందిలే. కానీ సుప్రీంకోర్టు తీర్పు ఏంటో తెలుసారా? ఒక వ్యక్తి పైన కేసు పెడితే అది కరెక్టా కాదా అని ఒక సీనియర్ ఆఫీసరు 14 రోజులు ఆ కేసు పైన వర్క్ చేసి చివరికి అది కరెక్టే అంటే అప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టి ఆ తర్వాత అరెస్ట్ చేయాలనేదిరా. ఇది కూడా తెలియదా నీకు? మాలోకం కన్నా పెద్ద దద్దమ్మలా ఉన్నావు కదరా నువ్వు. నిన్ను చూస్తే పిచ్చి కామెడీ అనిపిస్తుంది నాకు తెలుసా. ఈ చిన్న మొన్న వచ్చిందిరా, ఇదేమో 5 సంవత్సరాల క్రితం రాలా, 10 సంవత్సరాల క్రితం రాలా, మొన్న వచ్చిందిరా. మొన్న వచ్చిన తీర్పు గురించే నీకు తెలియదంటే నువ్వు అసలు ఏందిరా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు జెండా వేసుకున్నందుకన్నా కొద్దిగా చిత్తశుద్ధి ఉండాలిరా. చేతకాని దద్దమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పోయి ఆయన హార్పిక్ పట్టుకొని నేను హార్పిక్ తాగి చచ్చిపోతాను అని అంటున్నాడంట. అని ఈ గొట్టంగాడు వెళ్ళి చూసి వచ్చాడు ఏంది? ఈ గొట్టంగాడు వెళ్ళి హార్పిక్ పట్టుకొని అసలు అరే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు చదువుకున్న వాళ్ళే, నీలాగా ఏలుముద్రగాళ్ళు నీలాగా డెకాయిట్ గాళ్ళు కాదు కదా. అటువంటి వాళ్ళు హార్పిక్ తీసుకుని ఎందుకు భయపడతారా? అటువంటి భయపడేవాడైతే అసలు రోజు పొద్దున్నే న్యూస్ చేసి ఎందుకు కడిగేస్తారు జీని? బాగా కడుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు కదా, తట్టుకోలేక ఎన్ని పెడుతున్నారు వాళ్ళంతా హార్పిక్ తాగంట. ఈ డెకాయిట్ గాడు వెళ్ళి చూసాడేమో ఈడ ఉంటారు జనాలు ఆడేటువంటి వాళ్ళు చెప్పినటువంటి వాస్తవాలు. హార్పిక్ తాగి చచ్చిపోతాను ప్రశ్నించే గొంతులు మీరు నమ్మేస్తారా? ఉండిరా, నా మీద అక్రమంగా కేసు కడతారా? అది ఇది అన్నాడు. అంత చీప్గా హార్పిక్ ఎదురా తాగేదే? అంత చీప్గా హార్పిక్ ఎదురా తాగేది? వీళ్ళలాగే సీప్ లిక్కర్ తాగలరా? వీళ్ళలాగే సీప్ లిక్కర్ తాగి షార్ట్లు వేసుకొని పాపం రోడ్డు మీద ఎవడ కనిపిస్తే వాడిని కారు కట్టిన పోలీస్ స్టేషన్. అమ్మ ఏందిరా నువ్వు అసలు? నీ బతుకు అందరూ చూసారు, తాగి పడిపోయే బతుకు. నువ్వేదో ఎట్లంటారా? కోట్ర బాటికి 100 క్వశ్చన్లతో రెడీ చేసుకుంటావు నీ బతుకుని. ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏదైతే తిరుపతి దేవస్థానం పరకామణికి సంబంధించి ఎవరైతే ఆఫీసర్ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన ఏ విధంగా మరణించినాడా, లేకుంటే ఉంటే అది హత్య, లేకంటే ఆయన ట్రైల్లో నుంచి ఏ విధంగా ఇదేంది ఏంది వ్యవహారం అని చెప్పి పోలీసులు విచారణ చేసి ట్రైల్ రన్, అదేవిధంగా రన్నింగ్ ఇది పోతా ఉండేటువంటి ట్రైల్లో నుంచి వాళ్ళు మనిషి రూపంలో ఆ బొమ్మను ఆయన ఎంత వెయిట్ ఉన్నాడో అంత వెయిట్ ఈ బొమ్మలు రెడీ చేసి వాటిని కిందికి దొయ్యటూ ట్రైల్ రన్ వేస్తా ఉంటే ఈడు టీవీల ముందు కూర్చొని అది మన ట్రైల్ రన్ వేస్తున్నారంట. ఏందో ట్రైల్ రన్ వేసేది? ట్రైల్ రన్నా? దాన్ని ట్రైల్ రన్ అనరా, సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు. నీ మా అట్టి పోరని అది కూడా తెలీదా? ట్రైల్ రన్నా? ఇంకా నయం రన్నింగ్ ట్రైన్ అలా ట్రైల్ రన్ కదరా, అది సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు అలా. అయినా రే అది ఏసీ కంపార్ట్మెంటు, రిజర్వేషన్ చేసుకుని ఎక్కారు. ఒక కంపార్ట్మెంట్లో 52 మంది నుంచి 58 మంది ఉంటారు. ఆ 58 మంది ఉండగా ఒక వ్యక్తి నీ గొడ్డలతో నరికి రైల్వే ట్రాక్ మీద పడేశారంటే ఎవరు? పరకామణి ఎవరు చేస్తుంటారు? పైగా ఏసీ కోచ్లో పోలీసులు ఉంటారు, టీటీలు ఉంటారు,
అక్కడ ఉన్నటువంటి చాలామంది ఉంటారు. ఎవరు చేస్తుంటారు దీన్ని? దీన్ని మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు అని చెప్పడం రాక ట్రైలర్ అన్నా ఇంకా నయ్యా రన్నింగ్ ట్రైల్ కింద తలగా సోది. ఈడు ఎట్ట ఎలా అన్నా మన ఇట్టండి వాళ్ళని అమ్మ వీడియోలు చేయడం సిరాకేస్తుంది. టీవీల ముందు కూర్చొని వాస్తవాలు తెలియకుండా ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు, ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడినాడు వెంకటరెడ్డి ఒకసారి మీరు వినండి ప్రజలారా, ఒకసారి మీకే అర్థమవుతుంది. భాషలు మాటల గురించి బో ఫత్తిత్తు చెప్తుంది వినండి. ఈ ఫత్తిత్తు భాష మాటలు ఎట్లా మాట్లాడినాడో చెప్తాడండి. నీ భాష నీ మాటలకి మేము చూపించలేం, కానీ అవి చూపించడానికి కూడా యూట్యూబ్ అలౌ చేయలే. కానీ టైం వచ్చినప్పుడు దానికి పూర్తి సహాయ నిధి అందించడం జరుగుతుంది. చెక్కి అంట చూసుకో ఏం మాట్లాడినాడు వెంకటరెడ్డి మీరే వినండి. అదేవిధంగా నారామణి కేసులో పోలీసు బలి అంట. నారామణి ఎస్ కరెక్ట్. గతంలో నారాసుర రక్త చరిత్రని పెట్టాం. ఏమైందిరా బఫూన్ ఏమైంది చెప్పు. అంటే బఫూనా? కారుమూరి వెంకటరెడ్డిని చూస్తే ఎక్కడన్నా బఫూన్ అనిపిస్తుందా? ఈయన చూస్తే అనిపించట్లా. వీడు లోపల పచ్చరక్తం ప్రవర్తిస్తుంటే పైన మొత్తం వాళ్ళ పార్టీ జెండాలు వేసుకొని ఈడు బఫూన్ అంటే అమ్మా బఫూన్లకే బఫూన్ అమ్మ మొగుళ్ళ ఉన్నాడు ఈడు. మీద పడడం లేకుంటే ఉంటే ఇంకొకరి మీద పడి ఆడవడం కాదు. వాస్తవాలు తెలుసుకున్న తర్వాత రాష్ట్ర ప్రజానికానికి వెల్లడించండి. మన సాక్షి ఛానల్ ఉన్నది. ఏ విధమైనటువంటిది మాట్లాడతారు ముందు నువ్వు ఈశ్వరగాడు కూర్చొని ఈ విధంగా మాట్లాడదాం అని చెప్పి కెమెరా ఆన్ చేయండి అని చెప్పి ఆడ కూర్చొని మాట్లాడి మళ్ళా డిబేట్ బ్రేక్ మధ్యలో బులెటిన్ బ్రేకుల్లో మళ్ళా కూర్చొని బ్రేక్ లో ఈ విధంగా మాట్లాడదామని చెప్పి మళ్ళా స్టార్ట్ చేయి. ఎవడికి తెలియదు ఆర్గనైజ్డ్ అంతా తెలుసు. మీరు చేసేది నువ్వు చెప్తున్నావు. మీ ఐటీడీపీ మొత్తం కూర్చొని నీకు పార్టీ ఆఫీసులో ముందు తాపించి పట్టుబగలే పడిపోతుంటే వాళ్ళే కూర్చోబెట్టి తాపిచ్చి నిన్ను ఒక డెకాయిడ్ గాడిలాగా, ఒక చిక్కగాడిలాగా, ఒక పనికి మాలినోళ్ళగా ఎట తయారు చేస్తారో అందరికీ తెలుసు. అదే అందరు చేస్తారనుకోవడం కూడా నీ బుద్ధిమాన్యత వివేకం లేదన్నావు. కానీ మరి అందరికీ తెలుసు వెంకటరెడ్డి. నువ్వు ఒకరు ఇదిగా మాట్లాడుతున్నా నువ్వు ఉండు ఇను ఏం మాట్లాడినాడు వెంకటరెడ్డి ఏనండి. విచారణకు పిలిపించారు. విచారణకు పిలిపించిన తర్వాత అతను చిత్రహింసలకు గురి చేశారు. లక్ష్మణ్ రావు అనేటటువంటి ఒక రౌడీని ఆ సిట్టు విచారణ, అతను గవర్నమెంట్ అధికారి కాదు, ఆ సిట్టు విచారణలో లక్ష్మణ్ రావు అనేటటువంటి ఒక రౌడీని కూడా కూర్చోబెట్టి మేము చెప్పిన పేరుగా నువ్వు చెప్పి స్టేట్మెంట్ ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు కూడా తీస్తామని బెదిరించారు. సో రెండోసారి విచారణకు రమ్మన్నారు. ఆయన విచారణకి ఇంట్లో 7 గంటలకు బయలుదేరాడు. 12:50కి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. ఈడు ఇన్ని చెప్తున్నాడే, చనిపోయినటువంటి సతీష్ కుమార్ ఏమన్నా ఈడికి చెప్పినాడా ఆఫీసర్ ఏమన్నా? లేదురా, హార్పిక్ తాగి చేస్తున్నాడు. నీకెవడు చెప్పాడు రా గొట్టం? అసలు నీకెవడు చెప్పాడు రా గొట్టం? అంత క్లియర్గా మెన్షన్ చేస్తున్నా అంటే పేర్లు ఏదో ఒకటి ఆధారం ఉంటుంది కదా. ఈరోజు నువ్వు టీవీ ఛానల్ చూసినట్లేదు. ఎవరైతే సీఏ చనిపోయారో ఆయన ముందుగానే రాసి పెట్టినటువంటి ఒక అఫిడవిట్ దొరికింది. తెలుసా నీకు? అది తెలియదు కదా. మనకెందుకు తెలుస్తుందిలే, ఏమైనా తాగామా, తొంగున్నామా, మళ్ళీ ఇంకోటి ఎవడన్నా వచ్చి బంధుబాట్లు ఇట్టు కొట్టగానే టిక్కులు వేసి కూర్చున్నామా, ఇది మన బతుకు. క్లియర్గా అతను అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడం, రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడం, ట్రైన్ ఎక్కి తన టికెట్ తను పడిపోవడం, ఇదంతా ఏదో సినిమా ఫక్కీలో జరిగిందంటే ఎవడో స్కెచ్ చేసి వేసినట్టు అర్థం కావట్లా. అది కూడా అర్థం ఇది కాదు, అంత తెలివి ఎక్కడ ఉంటుంది కానీ ఈడే ఉన్న స్కెచ్ చేసినాడా? ఏ విధంగా చెప్తాడు ఈడు? వాస్తవాలు ఏందని తెలుసుకోకుండా మన రాష్ట్రంలో ఉండేటువంటి ఈ కొంతమంది సంబంధించినటువంటి డెకాయిట్లు ఎవరైతే ఉంటారో దేనికి సంబంధించిన వాళ్ళు అనేది పక్కన పెట్టండి, అది వేరే విషయం. నేను మళ్ళీ చెప్తా దాని గురించి. వెంకటరెడ్డి లాంటి వాళ్ళు చూసి వచ్చి చెప్పినట్టు దేనికి చెప్పాలా? పోలీసుల విచారణగా ఉన్నది కదా, కర్నూలు బస్సు సంఘటన ఉన్నది కదా, అయినా బుద్ధి రాలేదా? పోలీసులు పిలిచి విచారణ చేసినారు కదా, దేనికి మాట్లాడాల్సి వచ్చింది? మీరు అక్కడ సంఘటన స్థలానికి వచ్చినారా? అక్కడ ఏమి జరిగింది వాస్తవాలు తెలుసుకున్నారా? ఆడ ఏముండదు ఏమి లేదు, అతను ఏ విధంగా వచ్చినాడు, ఏ స్థితిలో ఉన్నారు, ఏందనేది మీకు ఏమన్నా తెలుసా అని అడిగితే ఏమీ తెలీదు, మాకు పైనుంచి పేపర్ వచ్చింది మాట్లాడినా ఉన్నాడు. అయ్యమ్మ, ఇప్పుడు నీకు పేపర్ వచ్చినట్టు అందరికి వస్తుంది అనుకున్నావా? కాదు రాజా, అది వేరు లెక్క. విస్తృత ఆధారాలతోనే మాట్లాడితే ఇప్పటి వరకు ఏ పార్టీ నాయకుడైనా జగన్మోహన్ రెడ్డి కానీ, కారుమూరి వెంకటరెడ్డి కానీ, సతీష్ రెడ్డి కానీ వీళ్ళు ఎవరైనా మాట్లాడినప్పుడు దానికి కౌంటర్ చేసే
దమ్మున్న పేపర్లు తీసుకుని ఎదురుకొచ్చిన మగాడెవడన్నా ఉన్నాడా? ఎంటైర్ కూటమి మొత్తంలో చెప్పురా. పేపర్లు తీసుకొచ్చి నువ్వు మాట్లాడింది ఇది తప్పని మాట్లాడిన మగోడు ఉంటే చూపించు. అట్లాంటి మగాళ్ళు లేని దగ్గరకు వచ్చి నువ్వు కూడా వేస్తారు. క్షమించు, నిన్ను మగవాళ్ళ గురించి నీ దగ్గర మాట్లాడుతున్నావు చూడు, బాధేస్తుంది. మరి ఈ రోజు నుంచి పేపర్ వచ్చినాడు ఏమన్నా వెంకటరెడ్డి బడికి ఏమన్నా తోడుపోతున్నాడా? తోడుపోతున్నాడేమయ్యా చెప్పు, నువ్వు చెప్పరా. ఎక్స్ప్రెస్ ఎక్కాడు, ఈ మధ్యలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కి A1 కోచ్ లో ఉన్నాడు. A1 కోచ్ లో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. వీడు మళ్ళీ ఏమంటాడంటే A1 కోచ్ లోనే ఉన్నాడా, రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కాడా, నువ్వెలా చెప్తావు అంటాడు. రే ఎన్ని టికెట్ మీద ఉంటాయిరా ఆయన మాలోకం. మళ్ళీ వీడికి మనం సమాధానం చెప్పుకుంటా వెళ్ళాలి. మనకేం తెలియదు కదా. ఏం చేద్దాం, సీనరీ కన్స్ట్రక్షన్కి ట్రయల్ రన్కి తేడా తిరుగుతానే ఉంటారు స్టేషన్ స్టేషన్ కి. పోలీసులు కూడా ఉంటారు, ఎందుకంటే మీకు తెలుసు ఏసీ కోచ్ లో పోలీసులు కూడా తిరుగుతారు. ఆడి తెలియదులే అన్నాను కానీ ఇది హత్య అయితే ఆ ట్రైన్ లోనే జరుగుంటే మరి ఎక్కడైనా రక్తం పరకలు ఉంటాయి, లేదంటే మీరు అన్నట్టుగా ప్రయాణికులు ఉంటారు, తెలియకుండా ఉన్నదు. మరి స్టేషన్ ఆ స్టేషన్ దాటి ట్రైన్ వాళ్ళు తిరుపతి దాకా కూడా వెళ్ళింది. మరి పోలీసులు మరి ఏం తేల్చలేదు కదా. ఇది అతను ప్రభుత్వం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు అనేది వినిపిస్తున్నటువంటిది. సో అర్థమైంది కదా, మనోడికి ఏసీ కోచ్లో పోలీసులు ఉంటారని కానీ, టికెట్ పైన ఏసీ కోచ్ నెంబర్స్ ఉంటాయని కానీ, అందుట్లో ప్రయాణికులు ప్రయాణిస్తారని కానీ, రన్నింగ్లో ఉన్నప్పుడు అన్ని డోర్స్ పోలీసులే స్వతహాగా వచ్చి క్లోజ్ చేసి వెళ్ళిపోతారని వీడికి తెలియదన్నా. ఎప్పుడు వీడికి చెప్తున్నావు నువ్వు, నాకు అర్థం కాదు. ఏమంటున్నారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మేము మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరేసే ఎంక్వైరీ మీద ఏదైతే దానికి ఖచ్చితత్వం ఉండదు కదా. అందుకనే ఏమంటున్నాం, మీరు అసలు ఎఫ్ఐఆర్ రిపోర్టే రాలా. సరే ఎఫ్ఐఆర్ కట్లా అసలు పోస్ట్ మార్టం రిపోర్టే రాలా. రాకుండానే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు వాళ్ళ ఛానల్లో పోస్ట్ మార్టం రాలేదా. అధికారంలో ఉంటే ఏంది లాభం? అధికార సుగాలి ప్రీతిని కేసుని ఏమైనా పీకారా? పీకలా కదా. పాపం ఆ కుటుంబం మొత్తాన్ని నడు రోడ్డు మీద అలాగే వదిలేశారు కదా. చివరికి ఎవరైతే వికలాంగురాలైనటువంటి తల్లి మీద కూడా పవన్ కళ్యాణ్ వాగ్దానాలు చేసి, చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు చేసి, అన్ని వాగ్దానాలు చేసి, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బెనిఫిట్స్ని గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పుకున్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి అయినా, ఒక న్యాయమైనా సుగాలి ప్రీతి కుటుంబానికి చేశారా? అధికారంలో ఉంటే ఏం పీకుతారు వీళ్ళు అని చాలా మంది అడుగుతున్నారు. అంతేకాదు బాబాయిని గొడ్డలతో నరికాడు అని చెప్తా ఉంటారు. ఇప్పుడు మా అధికారంలో ఏం పీకుతారు, పీకండి అంటున్నారు. ఏం పీకకుండా 2 సంవత్సరాలు గడిపిస్తున్నారు. ఏంటి మరి, చేత కాదా, దమ్ము లేదా, చావలేదా, నిరూపించలేరా? ఎవరు చేశారో అందరికీ తెలుసు కదా. మరి మీరు ఎందుకు దాన్ని నిరూపించలేకపోతున్నారు? వేదికలకి మాట్లాడతారు కదా సో కాల్డ్ పొలిటీషియన్స్ అంతా. అధికారంలో ఉండి ఏమి లాభం అవి కూడా నిరూపించలేకపోతే? వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పినారా డెకాయిట్ గా. నువ్వు విను, వాస్తవాలు తెలుసుకోకుండా ఆ ట్రైన్ లో ఈయన పోయినాడు. అక్కడ వీడు డెకాయిట్ అని పదం తప్పించి ఇంకేం రాదు వీడికి. ఒక ట్రైల్ రన్ ఒకటి వచ్చమ్మో, అమ్మని అమ్మోయ్ ఎక్కినాడు, ఇక్కడ దిగినాడు, అది పోలీసు వాళ్ళు ఎక్కువ వేధించినారు. ఆ రెండోసారి విచారణకు పోతే వాళ్ళ పేర్లు చెప్పాలని చెప్తున్నారు. నీకెవడు చెప్పినాడు రాహులే? నీకెవడు చెప్పినాడు రాహులే హార్పిక్ తాగుతున్నారని? నీకెవడు చెప్పినాడు రా పోరంబోకు ట్రైన్ నుంచి చంపేయలేదని? సోకాళ్ళు ఎల్లో మీడియా పేపర్లకి ఎవరు చెప్పినాడు రా అది హత్య అని? చెప్పు రాహులే అని మేము కూడా అంటాం. మరి హౌలేగా అంటానికి కూడా నువ్వు అనర్హుడు, అనలేకపోతున్నావు. ఏం చేయం? మా పార్టీ జెండా వేసుకున్నాం అంటున్నారు అందరూ. అది ప్రాబ్లం. నీకు ఎవడు చెప్పినాడమ్మా? ఎవడు చెప్పినోడు పేర్లు చెప్పు. నాకు పలానోడు చెప్పినాడు, నేను టీవీ డిబేట్ లో కూర్చొని మాట్లాడతాను అని చెప్పే దమ్ముడాదంటే అది లేదు. ఈడు జడ్జి ఈడు ముందుకు వచ్చి పేర్లు చెప్పాలా? ఎందుకంటే ఈడు తాగి పడిపోయి పేర్లు ఏంటారా? ఈడికంటే పేర్లు చెప్పాలంట. నీకెందుకు చెప్పాలరా? గొట్టంగడివి నువ్వు గొట్టంగడి. క్వార్టర్ బాటిల్ ఇస్తే మీటర్ దూరం ఇట్లాంటి సొల్లు వీడియోలు 100 చేస్తావు నువ్వు. నీకెందుకు చెప్పాలరా? గొట్టం అంటున్నారయ్యా, అర్థం చేసుకో. పోలీసులు ఎందుకున్నారంగా? పోలీసులు విచారణ చేయకుండా నువ్వెప్పుడు అవులేగా చెప్పేదానికి? పోలీసు విచారణలో ప్రతి ఒక్కటి కూడా బయటకు వచ్చాయి. మరి కర్నూలు సంఘటన విషయం ఉన్నది. కర్నూలు సంఘటన విషయంలో పోలీసులు వెలికి తీశారు కదా. ఏది వాస్తవాలు, ఏది? కర్నూలు సంఘటనలో బస్సు ఎవరిది? పర్మిట్ లేకుండా రోడ్డు మీద ఎందుకు తిప్పారు? ఆ బస్సుకి ఓన్లీ సిట్టింగ్ పర్మిషన్ తీసుకుని బర్త్లు ఎందుకు వేశారు? ఆల్రెడీ రోడ్డు మీద బైక్ పడి ఉంటే దాన్ని 100 మీటర్ల దూరం ఎందుకు లాక్కొని వెళ్ళింది బస్సు? పోనీ ఇదంతా ఓకే, ముందు డోర్ ఎందుకు క్లోజ్ అయ్యి ఉంది? డ్రైవరు క్లీనర్ ఎందుకు పారిపోయారు? వీటన్నిటి కూడా సమానం దొరికిందా? 2 పిల్లలు, తల్లి తండ్రి సజీవ దహనం అయ్యారా? కనీసం ఆ సింపతి కూడా లేకుండా ఈ గంగిరెద్దులో మాట్లాడుతున్నా కదా సిగ్గులేనోడా అని అనాల్సి వస్తుంది. ఏం చేద్దాం? సిచ్యువేషన్ అది మరి.
కథ అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్లు తీశారు కదా. పాస్టర్ ప్రవీణ్ గారు ఉన్నారు, పాస్టర్ ప్రవీణ్ గారు ఏ విధంగా జరిగిందని చెప్పి సీసీ ఫుటేజ్లు తీసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి వివరాలు తెలియజేసినారు కదా, ఏ విధంగా జరిగిందని చెప్పి. మరి పోలీసులు ఉండగా నువ్వు ఎప్పుడు అవులేగాడికి చెప్పేదానికి? కరెక్టే, అదే అడుగుతున్నా. పోలీసులు ఉన్నారు, పోలీసులు ఏం చెప్తారు? పోలీసులు ఏం చెప్పర్రా హౌలే. పోలీసులు కేవలం ఇన్వెస్టిగేషన్ చేస్తారా హౌలే. అది చెప్పాల్సిన జడ్జి గారు రా హౌలేకే హౌలే. అది కూడా తెలియకుండా ఎట్రా నువ్వు హౌలేగా అని అంటున్నారు బాస్. ఏం చేద్దాం, హౌలే బాల్ అంటున్నారు. పోలీసులు ఏం చెప్పర్రా, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, చెప్పాల్సిన జడ్జి గారు. అది ఇంకా కోర్టులోనే ఉంది కదా, నువ్వు ఎందుకు ముందే పీక్కుంటున్నావు? ఎందుకు తోక్కోసిన కుక్కలా అరుస్తున్నావు, క్వార్టర్ తాగిన కుక్కలా అరుస్తున్నావు అని అంటున్నారు బాసు. అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకునేటువంటి పరిస్థితి వెంకటరెడ్డి. సేమ్ జరుగుతుంది. ఏదో చేయాలా, మనల్ని నమ్ముతారులే, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలా, మనకు డీజిల్ కొట్టించారు, మనల్ని నమ్ముతున్నారులే అన్నాడు. అంటే అర్థమైందా? అది ఆయనకున్న క్రెడిబిలిటీ. ఈయన నమ్ముతాడా? నెత్తి మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అంటాడు, నెత్తి మీద రూపాయి పెడితే 10 రూపాయకి ఎవరైనా కొంటారా చెప్పండి తమ్ముళ్ళు అంటాడు. ఈ నెత్తి మీద క్వార్టర్ పెడితే కనీసం 90 దానికి కూడా వీడిని కొంటరా ఇవ్వటం. అర్థమైందా? అంత చిచ్చి ఏదో ఆర్థికంగా ఎవరో సాయం చేస్తున్నారు, నెలవారీ జీతభత్యాలు వస్తా ఉన్నాయి, కార్మికులుగా పనిచేస్తున్నావు అని చెప్పి అని నీ ఇష్టానుసారంగా. ఈడేమో గెజిటెడ్ జాబ్ చేస్తే సంతకాలు పెడితే సంపాదిస్తున్నాడు. వీడు పార్టీ సంకనాగుతో సంపాదించట్లా, పార్టీ సంపాదించట్లా. వీడు మాత్రం కష్టపడి రోజంతా పొలంలోకి వెళ్ళి పనిచేసి రోడ్లేసి నా చాకిరి చేసి సంపాదిస్తున్నాడు ఈ హౌలేగాడు. ఈ హౌలేగాడు సంపాదన మీకు తెలుసా? ఈ హౌలేగాడు ఎవరితో సంపాదన, ఎవరు డబ్బులు ఇస్తాడో తెలుసా? ఈ హౌలేగాడికి వీడికి డబ్బులు ఇచ్చి హౌలేగాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? వీడు చేసిన ఒప్పులు ఎన్నో తెలుసా? ఆ పర్సనల్స్ నాకు ఎందుకులే. కానీ ఈ హౌలేగాడు వీడు సొంత సంపాదన చేసుకుంటున్నాడా? వేరే వాడిని హక్కు వీడుకుందా? ఏందో చెప్తున్నారు. ముందు కూర్చొని డిబేట్ లో కూర్చొని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు పోయి నీ ఇష్ట ప్రకారం ఉన్నది లేనిట్టు లేని ఉన్నట్టు నువ్వు మాట్లాడితే ఇదే విధంగా మన బతుకు అవుతాదిరా అని నేను చాలా సార్లు చాలా వీడియోల్లో కూడా చెప్పినా. నేను నీకు ఏనాడైనా నువ్వు విన్నావా వెంకటరెడ్డి? ఈడేమనుకున్నాడంటే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా, బయటకు రాడు, ఏం మాట్లాడినా చెల్లుతుంది అని అనుకున్నాడు ఈ శంకర్ గాడు. ఈడు ఆలోచనట్టుందంటే ఎలాగో మా పార్టీ వాళ్ళు అరెస్ట్ చేశారు, పోలీసులు కూడా మా కంట్రోల్లోనే ఉంటారు, జడ్జి ముందు పట్టగానే రిమైండ్ చేస్తాడు నేను చెప్పానని చెప్పితే ప్రజలు కూడా అబ్బా సేమ్ రాజు గారు చెప్పినా కూడా వినలేదంటే జైల్లో చెప్పకూడదు అంటున్నాడు కదా అనుకుంటారేమో అనుకున్నాడు. కానీ కోర్టు చెప్పు తీసుకుని కొట్టి దాని విషయం నీకు తెలియలా. చూడండి, నీ ఇష్టానుసారంగా వాడిది ఈడిది, వాడి కథ ఇది, ఈడి కథ ఇది, నీ కథ ఎంత ఉన్నది, నీ వెనక ఎంత ఉన్నదో నువ్వు చూసుకుంటే ఒకసారి బాగానే ఉండు. ఆ కథ ఎంత ఉందో తెలుసా? తాడిపత్రి కోర్టుకి ఎవరెవరు వచ్చారో తెలుసా? ఒరే నేను అరెస్ట్ అయితే ఎవడొస్తాడో రాదో డౌటేరా. ఆయన అరెస్ట్ చేస్తే ఎవరు వచ్చారో తెలుసా? పెద్దారెడ్డి వచ్చాడు, తోపుదత్తి ప్రకాష్ రెడ్డి వచ్చాడు, వీళ్ళు పెద్ద నాయకులంతా కోర్టు ముందు క్యూ కట్టారా. కొన్ని వందల మంది జనం వచ్చారు. నీకు క్వార్టర్ ఇచ్చి తప్పుకొని తాగి పడుకుని నిద్రపోరా అని వెళ్ళిపోతారు. కానీ నిన్నెవడన్నా కేర్ చేస్తాడరా? వీడు మాట్లాడుతున్నాడు. మరి వాస్తవాలు తెలియకుండా మాట్లాడడం అనేది ఈ రోజు వెంకటరెడ్డి ఈ వాస్తవాలు ఏదో నా పోలీసుల విచారణలో కూడా చెప్తావా అన్ని నేను అడుగుతా ఉన్నా. సరే చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు పోలీసులు విచారణ 3 గంటలు అడిగారు. ఏం చెప్పాడు? ఏమైనా పిక్కారా? ఈ స్క్రిప్ట్ ఎవరు నీకు ఇచ్చినారు, ఎవడు చదవమంటావు? నువ్వు పోయి టీవీలో కూర్చొని చదివినావు. ఆ తరువాత నారామణి అంట, ఇంతకుముందు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి దాన్ని హైలైట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు పరగామణి దాంట్లో ఉండేటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి సతీష్, దానికి ఏం రాశాడు? నారామణి అంట. ఇప్పుడు ఆ నారామణి రాసినందుకు మీకు కోపం వచ్చి అరెస్ట్ చేయించారా? కానీ కోర్టు వదిలిపెట్టేసింది కదా బాసు. ఏమందో తెలుసా? సిఐని ఏమందో తెలుసా? సిఐని ఏమన్నదో తెలుసా? మీకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తెలియవా? తెలిసి మేడం. మరి ఒక వ్యక్తి పైన ఎవడన్నా కంప్లైంట్ చేస్తే మీరు 14 రోజులు ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ కరెక్ట్ కాదా అని ఒక సీనియర్ ఆఫీసర్తో ఇన్వెస్టిగేషన్ చేయించారా? లేదు మేడం. పోనీ వెంకటరెడ్డి గారు మీకు వీళ్ళు ఏమన్నా అరెస్ట్ చేస్తున్నందుకు ఆధారాలు కానీ మీ పైన పెట్టినటువంటి కేసు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అవేమైనా చూపించారా? నాకు చూపించలేదని కారుమూరి వెంకటరెడ్డి చెప్పాడు. మొహం మీద ఉయ్యటమే తక్కువ, దారుణాతి దారుణంగా తలదించుకొని ఉన్నటువంటి పోలీసుల్ని
కోర్టు చివాట్లు పెట్టి ఈ కేసులన్నీ 7 సంవత్సరాల లోపులో ఉన్న కేసులే కదా, ఈ వ్యక్తిని రిమాండ్కి నువ్వు ఎందుకు వెళ్తున్నావు తీసుకెళ్ళి అడుగుతున్నావు అంటే మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి మేడం, ఈయన పైన ఆల్రెడీ కేసున్నా కూడా వేరే టీవీ ఛానల్లో మాట్లాడుతున్నారు మేడం అంటే నువ్వెవడా మాట్లాడొద్దని చెప్పడానికి? కోర్టు ఏమని చెప్పిందా? ఏ టీవీ ఛానల్లో మాట్లాడొద్దు, మాట్లాడితే నీ పైన కేసు పెడతావని కోర్టు ఏమని చెప్పిందా? ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ ఆయనకు ఉంది, నువ్వు రిమాండ్గా అడిగే హక్కు నీకు లేదు. కాబట్టి కారుమూరి వెంకటరెడ్డిని ఇమీడియట్ ఎఫెక్ట్ 41 నోటీసులు ఇచ్చి వదిలిపెట్టండి అంటూ చెప్పు తీసుకుని కొట్టినట్టు సమాధానం చెప్పింది. వీడికి తెలియదు అది. వీడు ఏదో స్క్రిప్ట్ రాసిచ్చి ఒరే అరెస్ట్ అయ్యాడరా తగులుకోరా తంబేలం అంటే నేను క్వార్టర్ పంపించు ఏది తగులుకుంటానరా మహాబాణం అని ఈడు తయారయ్యాడు. ఓవరాల్గా కారుమూరి వెంకటరెడ్డి రిలీజ్ అయిన తర్వాత చేసినటువంటి వీడియో మీకు చూపిస్తా చూడండి. మరి ఇప్పుడు మాట్లాడరా, ఇప్పుడు మాట్లాడు, ఈ కౌంటర్కి ఆన్సర్ చెప్పు. నాకేం రోగాలు వచ్చినాయి ఒళ్ళంతా అని బెయిల్ అడగల. నేను నిన్న మెజిస్ట్రేట్ గారిని రోగాలు ఉన్నాయి ఒళ్ళంతా అని అడగల. కన్ను పోయింది కూర్చోలేకపోతున్నా నిలబడలేకపోతున్నా అని అడగల. లేదంటే ఇలా అడిగింది చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా, అదే చెప్పారు గతంలో కూడా. కేసులు పెడతారని నేను భయంతో ఢిల్లీ వెళ్ళి పారిపోయి లోకేష్ లాగా అమిత్ షా కాళ్ళు పట్టుకోవాలా ఏందన్నా లోకేష్ ఎంటైర్ నాకు సపోర్ట్ ఉంది. సో ఈ రోజుకి చెప్తా ఉన్నా, మీరు రాసినటువంటి తప్పుడు రాతలకు సంబంధించి ఖచ్చితంగా నేను లీగల్ నోటీసులు ఇవ్వబోతా ఉన్నా ఈ పత్రికలకి. ఎందుకంటే ఎవరైతే రాశారో ఈ వార్తలు రాసి బాత్రూంలో హార్పిక్ డబ్బా బెదిరించడం, ఒక పని చేయండి, మా ఇంట్లో పనమ్మాయిని తీసేస్తా, వారానికి ఒకళ్ళు వచ్చి ఈ రాసినటువంటి వార్తలు రాసేవాళ్ళు లేదంటే ఆ తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఆ హార్పిక్ డబ్బాతో కడిగేటటువంటి పనులన్నా చేయండి, ఇస్తాం వారం డబ్బులు. ఓర్న ఏమవుతుంది ఒళ్ళు నోరు రెండు. ఒరే బంపర్ ఆఫర్ ఆర్పీగో ఆర్పీ గడికి వీడికి బంపర్ ఆఫర్. రే శివరాజా ఇల్లురా నాయన కోట్ల డబ్బులు కన్నా వస్తాయి, ఆ పని అన్న చేసుకుని బతుకు. ఎంతకాలం టీడీపీ పోషిస్తే వాళ్ళు వేసిన తని బతుకుతావు, కానీ వెళ్ళి ఆ డబ్బులని తీసుకోపో, బాత్రూమ్లు కడుక్కో, హార్పిక్ డబ్బాలు ఫ్రీ తెచ్చుకో, మళ్ళీ డబ్బాల్లో పోసి కై కూడా తాక్కో. కాబట్టి సగం డబ్బా వాడిన తర్వాత మిగిలిన డబ్బా తీసుకొచ్చి అమ్ముకొని క్వార్టర్ కొనుక్కోరా నాయన, కడుపు నింపుకో అని కారుమూరి వెంకటరెడ్డి చెప్తున్నాడు. అర్థమైంది కదా? సో ఓవరాల్గా ఏమనుకున్నారంటే, ప్రతిరోజు ఉదయం పేపర్లో పడినటువంటి చెత్త న్యూస్ని తీసుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని సొక్కా పట్టుకుని నిలబెట్టి అడుగుతున్నాడు, ఎక్కడ చేశారు ఇవన్నీ? ఇదే సోది న్యూస్, ఇది ఏమైనా ఆంధ్రజ్యోతి, ఇది ఈటీవీ, ఇది ఈనాడు పేపర్, ఇది సొల్లుగాళ్ళు అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. తట్టుకోలేకపోతున్నారు రోజు ఆ న్యూస్ చూసి. తర్వాత ఏమవుతుంది, ఏదైనా ప్రాబ్లం జరిగితే టీవీ డిబేట్లోకి వెళ్ళి డాక్యుమెంట్స్ చూపించి డకాయిట్గాల్ని ఏదో అంటారు బూతు, అది నాకు రాదు, పగలు కూడా వేస్తున్నాడు. తట్టుకోలేకపోతున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ని అటాక్ చేశారు, తట్టుకోలేకపోయాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు పరకామణి కేసు గురించి ఆయన మాట్లాడారు, తట్టుకోలేకపోయారు. ఎంత చేసినా కావట్లేదురా అని అరెస్ట్ చేయించారు. చివరికి కోర్టు దగ్గర అమ్మనా బూతులు తిని బయటకు వచ్చారు. అంతే. కోర్టులు యంగ్ అంట ఎవరో జడ్జి, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, మీరు సిజే గవాయి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యి ఒక నిర్దోషికి న్యాయం చేసేలాగా తీర్పునిచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. సేమ్ రాజా నీకుంది రాజా అంటూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా. అదే హార్పిక్ ఆఫర్ ఉందిగా, వెళ్ళి పని చేసుకోపో, ఎంతకాలం 40 అవర్స్లో వాళ్ళు పోసింది తాగి పడుకుంటావన్నా, పద్ధతిగా బతుకు, తప్పేం కాదు, ఏ పని ఏం చేసుకో చెల్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కింద కామెంట్ రూపంలో తెలిసిన మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.